నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే అధికారులే అందుకు బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిక గంజాయి డ్రగ్స్ పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుబాదం మోపుతామని వెల్లడి కుప్పానికి కృష్ణా జలాలు అందిస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు నీళ్లే రావడం లేదంటూ ఫేక్ పోస్టులతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. యూరియా పైన అలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రైతులను తప్పుదారి పట్టిస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టి పారేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి డ్యామేజ్ జరగకముందే మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని వారే చొరవ తీసుకుని ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించాలని ఆయన సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని సహచరులకు సూచించారు. ప్రధాని మోడీ తల్లిపై రాహుల్ గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థవంతంగా తిప్పికొడదామని తెలిపారు. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు రాజకీయంగా తనని టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి చర్చించారు. రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు లేకుండా చేసినప్పటికీ కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు అన్నింటికీ ధీటుగా సమాధానం చెప్పాలని మంత్రులకు సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ లాంటిది ఉండేలాగా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. జిల్లాలో ఎరువులు యూరియా సరఫరాపై వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో జాయింట్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. జగ్గేపేట మండలం గౌరవరం సొసైటీలో రైతులకు అందజేస్తున్న యూరియా సరఫరా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 3000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని అన్నారు. రేపు పల్నాడు ఏరియా నుండి 200 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. వారం రోజులు 5000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా జిల్లాకు సరఫరా అవుతుందని తెలిపారు. వరి పంట మొదల నుండి చివరి వరకు ఎకరాకు 90 కేజీలు యూరియా సరిపోతుందని అన్నారు. రైతులు ఎటువంటి అపోహలకు గురికాకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాతో తక్కువ ఖర్చుతో పంటలు పండించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా ఎరువుల దుకాణదారులు అక్రమంగా యూరియా నిల్వలు ఉంచినా రైతులను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎరువులు సరఫరాని ఉదయం నుంచి పర్యవేక్షణ జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా అధికారులని పంపించి జాయింట్ టీం పోలీసు, రెవెన్యూ, అలాగే అగ్రికల్చర్, మార్కెట్ వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క షాప్స్ని, ఈవెన్ ప్రైవేట్ షాప్ అయితే అలాగే పిఎస్సిఎస్ వాళ్ళందరినీ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఎరువులు విక్రయాలు ఎలా జరుగుతున్నాయి, సరిపోయేంత సరఫరా ఉందా, దీని గురించి ఇన్స్పెక్షన్ ఏమైనా చేయడం జరుగుతుంది. మన జిల్లాకి కావాల్సిన సరఫరా ఇప్పుడు వరకు అయితే మొత్తం సప్లై అయ్యింది. ఇప్పుడు కూడా స్టాక్ దాదాపుగా 3000 మెట్రిక్ టన్స్ ఉంది. రేపు కూడా ఇంకొక 200 మెట్రిక్ టన్స్ నాకు పల్నాడు నుంచి వస్తూ ఉంది. అట్లాగే రానున్న వన్ వీక్లో 5000 మెట్రిక్ టన్స్ కూడా వస్తూ ఉంది. నిన్నే సీఎం గారు కూడా విజిట్ చేసి ఏ జిల్లాకి ఎంతెంత కావాలని పంపించండి అని కమిషనర్కి ఆదేశం ఇచ్చేసరికి అదే ఆదేశంతో ఈరోజే పల్నాడు నుంచి మనకు ఒక 200 టన్స్ వస్తూ ఉంది. అది జగ్గేపేట ఏరియాకే మనము అది సప్లై చేయబోతున్నాము. మెయిన్లీ ఇక్కడ రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యూరియా ఎక్కువ వేసేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందని అపోహ చాలా మంది ఉన్నారు. అదేం రాదు. బికాజ్ ఏరియా ఎంత వేసినా అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మిగతాది ఇలాగ నీళ్ళలో లేదా భూమికి వెళ్ళిపోతుంది. కాబట్టి వరికి అందుకే ఈ శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారంగా మనం విత్తనం వేస్తున్నప్పుడు అంటే వాడి వరి నాటు వేస్తున్నప్పుడు 30 కేజీ వేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, అంటే ఎకరానికి మొత్తానికి కలిపి వేయాల్సింది 90 కేజీలు. కానీ కొంతమంది రైతులు ఇక్కడే చెప్తున్నారు ఆల్రెడీ 2 బస్తాలు వేసేసాము అంటే మొత్తం లైఫ్ సైకిల్ కావాల్సింది ఒకేసారి పోసేసి మళ్ళీ ఇంకొక 2 సారి పోస్తారు. అంటే ఇది ఒక్కొక్కసారి అవగాహన లేకుండా చేస్తుంటారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఎక్కువ వేయడం వల్ల డబ్బులు పోతాయి తప్పితే దానిలో ఉపయోగం లేదు. గమనించండి. ఇంకా దీంతో పాటు జ్ఞాన యూరియా కూడా ఈసారి కొంచెం ప్రమోట్ చేస్తున్నాం. జ్ఞాన యూరియా ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేస్తే కూడా అది యూరియా అయితే మనము భూమికి ఇస్తామో అంతకన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది కూడా అందరి దగ్గర సరఫరా ఉంది.
ఒక డబ్బా నానో యూరియా ఈక్వల్ టు ఒక బస్తా యూరియా అంతా ఉంటుంది. దాని ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టినాం కాబట్టి డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం రైతులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇంకా సరఫరా వరకు వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది చోట తప్పితే ఇంకా అన్ని చోట ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇంకా కావాల్సింది కూడా తెప్పించడానికి ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టున్నాము. మనకి ఎక్కడికెక్కడ నుంచి అక్కడికి రేకులు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వీళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి స్టేట్ లెవెల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. ఎక్కడైనా స్కేర్సిటీ ఉంటే మీరు అక్కడికి ఫోన్ చేసి చెప్పినా కూడా వెంటనే దగ్గర ఉన్న షాప్ నుంచో లేదా గోడౌన్ నుంచో అక్కడికి కూడా డైవర్ట్ చేసి అండ్ ఇంటర్నల్ కూడా అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దానికి అధికారులు ఫీల్డ్లోనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా వీళ్ళు హోర్డింగ్ చేయడము లేదా ఎక్కడైనా పక్కా రేషన్ని పంపించడం చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ 2 FIR బుక్ చేసాము. మన దగ్గరే 11 6A కేసులు కూడా బుక్ చేసాము. వాళ్ళందరినీ లైసెన్స్ కూడా క్లోజ్ చేయబోతున్నాము. సో ఇట్లా ఉన్న అంటే రైతులకి ఉన్న కావాల్సినంత ఎరువులు అయితే అందుబాటులో ఉన్నాయి. అది సర్దుకొని ప్రాపర్గా ప్రతి ఒక్కరికి అవసరమైనంత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం నడుం బిగించి స్మగ్లర్ నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాదక ద్రవ్యాల వినియోగం సరఫరాను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు ఉపక్రమించింది. ఉండవల్లిలోని హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల బృందం సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంజాయి సాగును అరికట్టేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఉపసంఘం సూచించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు సాగవుతున్న గంజాయిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ఈ చిత్రాలను విశ్లేషించి సాగు జరుగుతున్న ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించాలని ఆదేశించింది. అలాగే పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సరిహద్దుల్లో రవాణాను పూర్తిగా నిరోధించాలని పేర్కొంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో సమాచార విశ్లేషణ అత్యంత కీలకమని ఉపసంఘం అభిప్రాయపడింది. క్షేత్రస్థాయి సమాచారం, కేసుల పురోగతి, నిఘా వర్గాల నివేదికలు, డ్రోన్ చిత్రాల విశ్లేషణ వంటి అన్ని అంశాలను ఒకే చోట పర్యవేక్షించేందుకు RTGS ద్వారా ఒక ప్రత్యేక డాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించింది. హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు విద్యా సంస్థలు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉపసంఘం ఆదేశించింది. ప్రతి నెల ఒక శనివారం ఈగల్ క్లబ్స్ ద్వారా గంజాయి దుష్పరిణామాలపై విద్యార్థులకు వివరించాలని తెలిపింది. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మొదటిసారిగా అణుశక్తి సంబంధిత వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8 నుండి 5 రోజుల పాటు కొనసాగే ఆ ప్రదర్శనలో తమిళనాడులోని కల్పగంలో గల ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అకాడమిక్ ఎనర్జీ వారి సౌజన్యంతో 25 లైవ్ నమూనాలు ప్రదర్శిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ బాబు, భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ TS కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఏర్పాటవుతున్న ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను విజయవాడ సిద్ధార్థ కళాశాల కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ బాబు, భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ TS కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 5 రోజుల పాటు మొదటిసారిగా అణుశక్తి సంబంధిత వైజ్ఞానిక ప్రదర్శన తమ కళాశాలలో ఏర్పాటవుతుండటం విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు అద్భుత అవకాశమని అన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులందరికీ విశదీకరించేందుకు ఈ ప్రదర్శన ఉపకరిస్తుందని అన్నారు. ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అకాడమిక్ ఎనర్జీ వారి సౌజన్యంతో 25 లైవ్ నమూనాలను, 40 చార్ట్లను ఈ ప్రదర్శనలో ఉంటాయని వారు వివరించారు. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3:30 వరకు సందర్శకుల కోసం ఈ ప్రదర్శన తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తరపున ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక అటామిక్ రీసెర్చ్ మీద ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం వారు వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది అందరికీ కూడా ఓపెనే. ఈ 5 రోజులు స్టూడెంట్స్ అందరూ రావచ్చు. అన్ని స్కూల్స్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ అందరూ కూడా రావడానికి వీలుగా అందరికీ ముందుగానే సమాచారం కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకోమని అడిగాం. వాళ్ళ స్లాట్స్ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ వెన్యూకి వచ్చి ఆ ఎగ్జిబిట్స్ అన్నిటిని కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇలాంటి అవకాశం అద్భుతమైన అవకాశం, మరలా వచ్చేటటువంటి అవకాశం కాదు. కనుక పబ్లిక్ అందరూ కూడా అంటే స్కూల్స్ చిల్డ్రన్ కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం.
ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు భౌతిక శాస్త్ర విభాగము ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ IGCAR కల్పకం ఏ యూనిట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూఢిల్లీ వాళ్ళ సౌజన్యంతో కొన్ని ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దరిదాపుగా 25 లైవ్ మోడల్స్ ఇక్కడ వాళ్ళు పిల్లలకి విశదీకరించడం జరుగుతుంది. అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎలా డెవలప్ చేస్తారు, దాన్ని ఎలా పవర్ సప్లైకి గ్రిడ్కి కలుపుతారు, అలాగే మన కల్పకం యొక్క న్యూక్లియర్ ప్లాంట్ యొక్క మోడల్ కూడా ఆ రోజు వాళ్ళు చూపించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, అంటే దాని నుంచి వచ్చే న్యూక్లియర్ ఎనర్జీని ఎలా సైంటిఫికల్గా కానివ్వండి, మెడికల్గా కానివ్వండి, లేదా సోషల్ ఎన్విరాన్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటివి లైవ్ మోడల్స్, అలాగే కొన్ని చార్ట్స్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. వాటిని పిల్లలకి వచ్చిన పిల్లలందరికీ కూడా, విద్యార్థులు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా పబ్లిక్ కానివ్వండి, ఎవరైనా కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. దీనికి ఎటువంటి రుసుము లేదు. సో ఇది చూసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అక్కడ నుంచి వచ్చిన కల్పకం నుంచి వచ్చిన సైంటిస్టులు ఒక 4 వస్తున్నారండి వాళ్ళు అక్కడి నుంచి. సో వాళ్ళ ద్వారా కానీ, మా ద్వారా కానీ, లేదంటే మా పిల్లల ద్వారా కానీ వాళ్ళ యొక్క డౌట్స్ కానీ లేదా ఇంకేదైనా ఉంటే కూడా వాళ్ళు విపులీకరంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జరుగుతుందండి ఇది, ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు స్లాట్స్ ఇచ్చామండి. 8వ తారీఖు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు, అంటే క్లోజింగ్ వచ్చేప్పుడు 4:35 అవుతుంది. అది అలా 12వ తారీఖు వరకు అండి. 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. మహిళల సంక్షేమం కోసం కట్టుబడ్డ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళా అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తుందని వివరించారు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం కల్లేపల్లి శేషంరాజు గారి గ్రంథాలయం వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డివిజన్ టీడీపీ నాయకత్వంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు కరెంటు కష్టాలను తొలగించాలన్న సదుద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సోలార్ పవర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. పథకం ప్రయోజనాలను సభాముఖంగా స్వయంగా బొండా ఉమామహేశ్వరరావు వివరించారు. కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ₹1 కూడా వారి జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఉచితంగానే ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈఎంఐ సౌకర్యంలో కూడా సోలార్ ప్లాంట్స్ ను తీసుకొచ్చామని అన్నారు. మీరే అధికారి చుట్టూకి తిరగాల్సిన అవసరంలా, మీరే ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరంలా, మీరే సచివాలయం చుట్టూ కూడా తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి దగ్గరికే వస్తారు. అప్లికేషన్లో మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వండి. ఇంకా వాళ్ళు ఏమన్నా డాక్యుమెంటేషన్ కూడా వాళ్లే తీసుకొచ్చి మీ చేత సంతకాలు పెట్టించుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ప్రకారం 80,000 సబ్సిడీ. మళ్ళీ మీరు 4 KVA పెట్టుకుంటామంటే సబ్సిడీ లేదు. అంటే ఇది కేవలం సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళకి మాత్రమే ఈ కనెక్షన్ సబ్సిడీతో అందిస్తూ ఉన్నారు. ఈ సోలార్ కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళకి సంవత్సరం మీరు ట్యాక్స్ కడతారో, మున్సిపల్ ట్యాక్స్, దాంట్లో 10% డిస్కౌంట్ కూడా ఉందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. సంవత్సరానికి కట్టే మున్సిపల్ ట్యాక్స్లో 10% తగ్గిస్తారు. మీకు 80,000 సబ్సిడీ ఇస్తారు. మీరెవరూ కూడా ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ₹1 మేము ఈ 25,000 పెట్టాలండి, మా దగ్గర డబ్బులు లేవు, ఈ 50,000 పెట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే దానికి మీకు అవకాశం లేదు. మీరు పెట్టవలసిన డబ్బులు కూడా ₹23,000 కంపెనీతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వమే డిస్కౌంట్ ఇచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఇవాళ మీ ఇంటి కరెంటు బిల్లు 1,900, 2,000, ₹1,000, 1,500 వస్తుంది. దాన్ని ₹1,22,000
బ్యాంకు లోన్ ఇప్పించి 1350 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత ఈఎంఐ పూర్తయితే 30 సంవత్సరాల పాటు ఈ ప్యానల్స్ పనిచేస్తాయి. 30 సంవత్సరాల తర్వాత కూడా కేవలం మళ్ళా ప్యానల్స్ని కొత్త ప్యానల్స్ వేసుకుంటే ఇంకొక 30 సంవత్సరాలు పనిచేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా సారథ్యం యాత్రలో భాగంగా మచిలీపట్నం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాధవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమ వేదికగా తీసుకుని ముందుకెళ్తుందని, తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూరబోతుందని, చిరు వ్యాపారులు, రైతులకు ఎంత ఊరట లభించిందని అన్నారు. బందర్లో తొలి జనసంఘ్ సమావేశం జరిగిందని, మచిలీపట్నంలో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతమని, అందువల్ల మనం శక్తి ప్రదర్శించే సమయం ఆసనమైందన్నారు. విదేశీ కూల్ డ్రింక్స్ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బందర్ బాదం మిల్క్ తాగాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వదేశీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులను ఆదుకుంటామని అన్నారు. మచిలీపట్నం రోల్ గోల్డ్ వస్తువుల మార్కెటింగ్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ ఎలైపాల విజయ్ కుమార్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తప్పుడు రాజకీయాలు చేసి వికృతానందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఖరీఫ్ మొదలైంది, రైతులు పొలాలకు పోతున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ రకమైన సమస్యలు లేవు, అందరూ బాగున్నారు. కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా. సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి. ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు, ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని. అలా చాలా చేస్తోంది. అమరావతి మునిగిపోయిందని చెప్పారు, రకరకాలుగా చెప్తూ వచ్చారు. కొత్తగా ఇవ్వాల్సిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమని ప్రచారం చేయడం. సరే, యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది, మొత్తం వీధుల్లో దాన్ని ఏమో పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు. ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో, మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము. ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు 94,892 టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది. ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది. సో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ యూరియా సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది, ఏంది అసలు ఈ విషయం? ఒకసారి ఈ యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజుకి సెప్టెంబర్ 4వ తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో, పోర్టుల్లో, దాని ట్రాన్స్పోర్ట్లో అంతా కలిపి 94,892 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా, అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా 94,000 టన్నులు ఉంది. ఇది కాకుండా వితిన్ 2 or 3 డేస్లో మన యొక్క కాకినాడ, దాని కృష్ణపట్నం ఇట్లాంటి పోర్ట్లకి 53,000 టన్నుల యూరియా చేరబోతోంది. సో మొత్తం దాదాపు 1,50,000 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది. రాష్ట్రంలో ఎవరికి ఇసుక కొరత లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ ఇసుక కొరత ఉందని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ఎక్కడైనా ఇసుక కొరత ఉందో వైసీపీ నేతలు నిరూపించాలంటూ ఆయన సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఇసుక ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ హయాంలో లారీ ఇసుకను 40,000 నుంచి ₹1,00,000 వరకు అమ్ముకున్నారు. ఇసుక నుంచి తైలం తీయవచ్చు అన్నట్లుగా ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని, వైసీపీ పాలనలో ప్రతి నెల పార్టీ ముఖ్య నేతకు 120 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీకి రాని పక్షంలో జగన్ శాసనసభకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎవరికి కూడా ఇసుక కొరత లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది. ప్రజలకు అధిక ధరకు
అందుతోందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా వారి అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆయనకు ఒత్తాసు పలుకుతున్న మీడియా వారికి సవాల్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పోదాం, అన్ని ప్రాంతాలకు పోదాం, అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, ఇసుక లభ్యత ఉండే అన్ని నదులు, వంకలు, వాగుల దగ్గరికి పోదాం. ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా, లేకపోతే అత్యధిక ధరకు అమ్ముతున్నారా? అంతేకాకుండా గ్రామాలలో అందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యం అవుతుందా లేదా, లేకపోతే అధిక ధరలకు ప్రజలు కొంటున్నారనే దానిపైన బహిరంగంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సమయం చెప్పినా సరే, మేము సమయం చెప్పినా సరే, మేము చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఇష్టానుసారంగా, అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడం జరిగింది. ఈరోజు గతంలో ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 నుంచి ₹1,00,000 మీరు అమ్ముకొని దాంట్లో కోట్లు ఆర్జించడం జరిగింది. గతంలో పెద్దలు కూడా సామెత ఊరికే చెప్పలేదు, ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అనేది. ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని నెలకు ఆ పార్టీ ముఖ్య నేతకే నెలకు 120 కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టరు ప్రతి నెల 5వ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, తీసుకున్న మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. అలాంటి వారు ఈరోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతి నెల ప్రతి క్షణం దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరగకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏముంది, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంది, ఏ విధంగా ప్రభుత్వ పాలనని చర్చించాలంటే సరైన వేదిక అసెంబ్లీ. ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పలే. మీరే పులివెందుల ప్రజలకు అది చెప్పినారు ఆ రోజు? ఏమైనా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి పోతా అని చెప్పి పులివెందుల నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం, సమస్యలను పరిష్కరిస్తారనే ఆకాంక్షతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మీరు పులివెందుల ప్రాంత సమస్యలను, మీరు చెప్తున్న అరటి రైతులు, చీనీ రైతులు, ఉల్లి రైతులు, పంటల బీమా, సాగునీటి సమస్య, శాంతి భద్రతల సమస్య, ప్రజాస్వామ్యం గురించి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే సరైన వేదిక అసెంబ్లీ. మీరు అసెంబ్లీకి రాండి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాయండి. ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే నిలదీయండి, ప్రశ్నించండి. మీ ప్రాంత సమస్యల కోసం మీరు పోరాటం చేయాలా. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకుగానే ఎన్నుకున్నారు? ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు పొందుతున్నావు, గన్మ్యాన్లను పొందుతున్నావు, అటెండర్లను పొందుతున్నావు, జీతం తీసుకుంటున్నావు. ఎందుకుగాను పులివెందుల ప్రాంత ప్రజల కోసం, వారి బాగోగుల కోసం నువ్వు పోరాటం చేయవు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవని చెప్పి అడుగుతా ఉన్నా. శాసనసభ్యునిగా మీ బాధ్యత నిర్వహించలేనప్పుడు మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. లిక్కర్ స్కామ్ లో తమ వారిపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. యాక్టివిటీ లేని భీమ్ కంపెనీలకి అసలు బ్యాంక్ ఖాతాయే లేదని, అలాంటి కంపెనీల ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు లేని స్కామ్ సృష్టించి ప్రజలు విషం చింపేందుకు కట్టగదులు అల్లుతున్నారని విమర్శించారు. సెట్ పేరుతో టీడీపీ, ఎల్లో మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నాయని, తమ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా ఉండేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కొప్పంలోనే రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా లంచాలు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫేక్ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్ర సమస్యలను గాలి కుదిరేసి విష ప్రచారానికి పరిమితమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారు, ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకుని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు, నేను చదివినంత వరకు.
అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. సిట్ వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇచ్చేస్తారు. జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానళ్ళు 2, 3 వాటిలో ఉన్న వాటిలో అవంతా రోజంతా నడపడం, దాని మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల. నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది లిక్కర్ స్కామ్ అని నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాలా. నువ్వు అది చేయట్లా. ఎవరో డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండి వార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లా ఇవ్వాలనే పని మాత్రం వాటి ఎక్స్టెండెడ్ బ్యూరో లాగా పనిచేస్తున్నట్టుంది. రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మరుసటి వస్తుంది. అసలు అడుగుతున్నాం, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి? అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా, లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. కుప్పంలో చూడండి, మరి ఆయన కాన్స్టిట్యున్సీ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగులు పెట్టి రైతుల వేషాలు వేసి రోడ్డు మీద పడినారు, క్యూలలో నిలబడినారు. పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్లా, యూరియా దొరకట్లా, రైతులు నానా చోట్ల పడుతున్నారు. వాళ్ళను రోడ్డు మీద పడేసి పైగా నువ్వు రోడ్డు మీద లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు యూరియా బాగా దొరుకుతుంది, ఇదంతా దుష్ప్రచారం అని వాళ్ళకే చెప్తున్నాడు రైతులకే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మాటల్లోనే క్రైసిస్ లేదు, కావాల్సినంత యూరియా ఉందని చెప్పాక క్రైసిస్ లేదు, నువ్వు క్రైసిస్ క్రియేట్ చేస్తున్నావు. మొత్తం నీ తెలుగుదేశం పార్టీ లేదా మీ నాయకులు, కూటమి నాయకులు కింది వరకు ఎక్కడికెక్కడ కుమ్మక్కై యూరియాను అక్రమ నిల్వలను ఎంకరేజ్ చేసి దాన్ని దారి మళ్లించి బయటికి పంపించి ఎక్కువ రేటన్నా చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసి, స్కేర్సిటీ క్రియేట్ చేసి, కృత్రిమ కొరత క్రియేట్ చేసి బస్తాకు 200 నుంచి 300 రూపాయలు అడిషనల్ కన్నా బాతున్నారు. దాంట్లో వాటాలు పోతున్నాయి. అది ఓపెన్గా కనపడుతోంది. ఇప్పుడు మన దివ్యాంగులకు సంబంధించి అన్నారు కదా, పెన్షన్ ముందు కట్ చేస్తాం అనర్హులు అనేది ఒక వార్తలు రాయిస్తారు, మళ్ళీ అర్హులకు పెన్షన్ అంటారు. అర్హులు అనడం కోసం ఒక్కొక్కటి నుంచి డిపెండింగ్ ఎంత అమౌంట్ పే చేస్తారో ఇంత పర్సెంటేజ్ అయినా తీసుకున్నారు. అది ఒక పక్కకు చేసేవి చేస్తున్నారు. అంటే లేని క్రైసిస్ క్రియేట్ చేస్తారు. నీ మాటల్లోనే యూరియాకు సంబంధించి క్రైసిస్ లేదని నువ్వే అంటున్నావు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అండ్ వాస్తవంగా కూడా నువ్వు 100% నువ్వు రెడీ అయితే 60% మించి నువ్వు సాగులేక రానప్పుడు క్రైసిస్ అనేది రాకూడదు. మరి ఎట్లొచ్చిందంటే క్రియేట్ చేశారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు. 100 కోట్లు ఆ రకంగా ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. రైతులు స్వయంగా చెప్తున్నారు. పిక్చర్ అది కనపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే అధికారులే అందుకు బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిక. గంజాయి డ్రగ్స్ పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుబాదం మోపుతామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.